హాయ్ సార్, సుమంత్ గారు నమస్తే. నమస్తే అండి. మీ దగ్గర చాలా ప్రత్యేకమైన క్వాలిటీ ఉంటది సార్ అది. ఇండస్ట్రీలో ఉంటారు, కానీ లేనట్టే ఉంటారు. సినిమాకి మాత్రమే కనిపిస్తారు. తర్వాత ఆ! హైడ్ అయిపోతుంటారు. ఆ! అంటే జనరల్‌గా సినిమా వాళ్ళకి ఈ ఫంక్షన్‌లు, పార్టీలు ఈ మానియా కొంచెం ఉంటుంది. హ్మ్. కానీ అసలు మీకు ఎక్కడ అంటుకోలేదు అది. ఏదోనండి ఐయామ్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ పర్సన్. ఎక్కువ ఐ లైక్ స్పెండింగ్ టైమ్ ఇంట్లో. లైక్ మీరు చెప్పింది కరెక్టే. అవును. నాకు ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ కొంచెం తక్కువే. అవును. కొన్ని వాటికి మనం తప్పదు వెళ్ళాల్సొస్తాయి. హ్మ్. బట్ కొంచెం తక్కువేనండి. కనీసం అయితే మీ ఫ్యామిలీ ఫంక్షన్‌లు అంటే 'నాగార్జున' గారి ఆడియో ఫంక్షన్‌లో గానీ, లేదంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో గానీ, ఆ! ఇలాంటి టైంలో కూడా మీరు కనిపించరు. అంటే అప్పుడప్పుడు కనిపిస్తామండి. ఇప్పుడు హ్మ్. తాతగారి స్టూడియోకి సంబంధించిన ఫంక్షన్‌లు గాని, హ్మ్. వాటికన్నిటికి వస్తానండి. బట్ హ్మ్. నేను జనరల్‌గా కొంచెం కనిపించడం హ్మ్. తక్కువేనండి. కానీ ఇండస్ట్రీలో ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. హ్మ్. ఎంత కాదన్నా మనం ఎంత ప్రైవేట్ పర్సన్ అయినా సరే, హ్మ్. మన ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళ కోసం కొన్ని చేయాల్సొస్తది. అప్పుడప్పుడు బయటకు రావాల్సొస్తది. యాహ్! దాన్ని కూడా మీరు చాలా ఆహ్, ఎలా తెలివిగా అవాయిడ్ చేస్తున్నారేమో అనిపిస్తుంటది. అంటే నో నేను చెప్పడం మీకు ఈజీయా? అంటే ఎవరైనా వచ్చి ఫలానా ఫంక్షన్‌కి రండి, ఫలానా టీజర్ రిలీజ్ అవుతుంది రండి అని చెప్తే, నో చెప్పడం ఈజీ అవుతుందా? లేదండి. నాకు ఎవరైనా నన్ను ఇన్వైట్ చేస్తే నేను తప్పకుండా ఎళ్తానండి. రైట్. హ్మ్. ఎళ్తాను. బట్ నేను జనరల్‌గా నాకు షూటింగ్ ఇదంతా లేనప్పుడు నేను ఐ స్టే ఇన్ గోవా. ఇప్పుడు మా సిస్టర్‌కి అక్కడ ఒక హౌస్ ఉంది. మాకు ఇల్లుందక్కడ. హ్మ్. సో, ఐ ఐ జస్ట్ గో ఆఫ్ దేర్ అండ్ స్టే అండి. హ్మ్. సో, ఆహ్, బట్ షూటింగ్ లేనప్పుడు నేను జనరల్‌గా ఎక్కువ ఇంట్లోనే ఉంటాను. కానీ ఫంక్షన్స్‌కి ఇదంతా పిలిస్తే నేను ఆహ్, తప్పనిసరిగా ఎళ్ళాల్సొస్తే నేను తప్పకుండా ఎళ్తానండి. 'అనగనగా' తర్వాత ఈ కథల ఫ్లోటింగ్ అనేది ఎక్కువయిందా మీకు? కథలు ఫ్లోటింగ్ అంటే కథలు వచ్చి చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారా 'అనగనగా' తర్వాత? యాహ్! అండి. అది ఎప్పుడూ ఉంటుందండి. హ్మ్. బట్ నచ్చిన కథలు కొంచెం అంటే కథలు చాలా వస్తాయండి. ఎప్పుడూ హ్మ్. వస్తాయి కథలు. హ్మ్. ఎప్పుడూ ఉంటాయి. హ్మ్. రివ్యూ చేయటానికి, కన్జ్యూమ్ చేయటానికి, చదవటానికి. కానీ నచ్చిన కథలు రావటం అనేది కొంచెం తక్కువ. కొంచెం కష్టం. హ్మ్. ఎవరికైనా. హ్మ్. సో, వర్క్ అనేది ఎప్పుడు ఉంటుందండి. హ్మ్. గుడ్ వర్క్ అనేది రావటం కొంచెం అరుదు. కొంచెం కష్టం. డైలీ వింటారా కథలు? అంటే దానికంటూ ఆల్మోస్ట్ అండి. సెపరేట్ స్పేస్ ఉంటదా? ఆల్మోస్ట్ హ్మ్. చదవటం గానీ, వినటం గానీ, అది ఆల్మోస్ట్ ఏదో ఒకటి ఆహ్, షూటింగ్ లేనప్పుడు డెఫినిట్‌గా ఎవ్రీ డే ఏదో ఒకటి ఉంటుందండి కొంచెం. ఏది బాగా ఎంజాయ్ చేస్తారు? ఒక ఒక దర్శకుడొచ్చి మీ ముందు కూర్చొని కథ చెప్పడం ఎంజాయ్ చేస్తారా? లేదంటే ప్రశాంతంగా స్క్రిప్ట్ చదువుకోవడం ఎంజాయ్ చేస్తారా? నాకు 2 ఇష్టమే. హ్మ్. అగైన్ నేను ఆ చాయిస్ డైరెక్టర్ మీదే వదిలిపెడతాను. హ్మ్. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ దే లైక్ టు నరేట్. అవును. కొంతమందేమో స్క్రిప్ట్ ఇచ్చేస్తారు. అవును. హ్మ్. ముందులాగా ఆ స్క్రిప్ట్ ఇవ్వటం అనేది కొంచెం హ్మ్. మధ్యలో నేరేషన్ ఓన్లీ నేరేషన్ అనేవారు. కానీ ఇప్పుడు చాలామంది స్క్రిప్ట్ కూడా ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడు సో, పిచ్ టేక్‌లొస్తున్నాయి. పిచ్ టేక్ వస్తాయి ఇయన్నీ. సో, ఇయన్నీ బ్యాలెన్స్ మేబీ 50% ఆఫ్ ద టైమ్ చదువుతాను. 50% ఆఫ్ ద టైమ్ వింటానండి. రైట్. రైట్. యాహ్! ఇంతమంది డైరెక్టర్లతో పనిచేశారు కదా! హ్మ్. ఎవరి నేరేషన్ మీకు బాగా అనిపించింది ఇప్పటివరకు? అతను కథ చెప్తే సినిమా చూపించేస్తాడన్న ఫీలింగ్ ఉంటుంది కదా! ఎవరిది అనిపించింది? ఎవరిది డీటెయిల్‌గా చెప్తుంటారు కథలు? అంటే బహుశా లాస్ట్ 10 ఇయర్స్‌లో నేరేషన్‌లో నాకు 10 ఇయర్స్ హ్మ్. ఆలోచిద్దామండి. హ్మ్. మళ్ళీ అవును. మనం ఇంకా వెనకాలకెళ్తే లైక్ హ్మ్. బహుశా 'మళ్ళీ రావా' నాకు గౌతమ్ చెప్పినప్పుడు, హ్మ్. 'మళ్ళీ రావా' సబ్జెక్ట్ నాకు తను నేరేట్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా నాకు హ్మ్. ఈవెన్ థో హి వాస్ ఎ న్యూ కమర్ ఫస్ట్ టైమ్ అయినా కూడా ఇమ్మీడియేట్‌గా ఎక్కేసిందది. హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఓకే చేశాను. హ్మ్. అదే విధంగా ఇప్పుడు 'న్యూటన్స్ థర్డ్ లా' హ్మ్. ఇది రాజేష్ వచ్చి నాకు ఈ కథ చెప్పినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ షాట్ ఓకే చేశానండి. హ్మ్. ఈవెన్ థో హి వాస్ ఎ న్యూ డైరెక్టర్. హ్మ్. సో, ఐ గెస్ నేను ఈ సినిమాని ప్రమోట్ చేయటం అని కాదు. బట్ రైట్. ఈ సినిమా ఇమ్మీడియేట్‌గా నాకు నచ్చిందండి హ్మ్. కథ. అంటే ఏదైనా ఒకటి ఎంజాయ్ చేశాను బాగా నేరేషన్. నచ్చితే నేరేషన్ మీరన్నట్టు ఆ! 'మళ్ళీ రావా'కి గౌతమ్ చెప్పినప్పుడు గానీ, ఈ సినిమాకి డైరెక్టర్ చెప్పినప్పుడు కానీ, ఇమ్మీడియేట్‌గా మీరు యెస్ చెప్పి, యెస్ మనం ఇది చేద్దాం అని అప్పటికప్పుడు ఒక డిసిషన్ చేసుకొని చెప్తారు. నో చెప్పాల్సొచ్చినప్పుడు టైం తీసుకుంటారా? లేదంటే అప్పటికప్పుడు చెప్తారా? చెప్పేస్తానండి. కొంచెం రైట్. పొలైట్‌గా చెప్పాల్సొస్తుంది. ఆ! కొంచెం పొలైట్‌గా, కొంచెం లౌక్యంగా కొంచెం చెప్పాల్సొస్తుంది. కొంచెం హ్మ్. సాఫ్ట్‌గా. హ్మ్. బట్ కొన్ని సినిమాలుంటాయి. కొన్ని సినిమాలు ఒక 60% 70% నచ్చుతుంది. ఇంకా ఇంకో డ్రాఫ్ట్ వర్కౌట్ చేయండి. ఇంకొక వర్షన్ వర్కౌట్ చేయండి అని కొన్ని సినిమాలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుందండి అవును. కొన్ని.
కానీ ఈ సినిమాకి ఇమీడియట్గా నాకు నచ్చిన కథ. ఫర్ ఎగ్జాంపుల్ 'అనగనగా' వాజ్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే. అంటే ఫస్ట్ నేరేషన్‌లో మీరు ఫస్ట్ వర్షన్ నాకు పెద్ద ఎక్కలేదండి. ఇట్ వాజ్ ఇట్స్ అన్ అడాప్టేషన్ ఆఫ్ మరాఠీ ఫిల్మ్. అవును. అవును. నాకు ఆ మరాఠీ ఫిల్మ్ నాకు తెలుగుకి అంత పెద్ద ఎక్కలేదు. సో అది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని మన తెలుగు డైరెక్టర్ మన సనీ అండ్ హిజ్ రైటర్స్ అది తీసుకుని దాన్ని అడాప్ట్ చేసి నెక్స్ట్ స్టెప్లో నన్ను కన్విన్స్ చేశారు. సో ఇట్ వాజ్ అ 2 స్టెప్ ప్రాసెస్ అది. బట్ న్యూటన్స్ వాజ్ అ 1 స్టెప్ ప్రాసెస్. వెంటనే న్యూటన్ థర్డ్ అనగానే మనకి న్యూటన్ సిద్ధాంతాలు ఇవన్నీ చెప్తుంటే మనకి ఒక రకంగా సైన్స్ స్టూడెంట్స్కి ఓకే అయినా కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్కి కొంచెం భయం. న్యూటన్ సైన్స్కి సంబంధించిన సూత్రాలైనా మ్యాథ్స్కి సంబంధించిన సూత్రాలైనా కొంచెం భయం ఉంటుంది కదా. మీకు సైన్స్ పట్ల మ్యాథ్స్ పట్ల మీకున్న ప్రేమ ఎంతది? నాకు సైన్స్ పట్ల మ్యాథ్స్ పట్ల అస్సలు ప్రేమ లేదండి. అవసరం, దానికి చాలా విలువ ఉంది. బట్ నాకు ఐ వాజ్ ఆల్వేస్ అ లిటిల్ వీక్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆల్వేస్ గుడ్ ఇన్ ఆర్ట్స్. ఇది హిస్టరీ కానివ్వండి, ఇప్పుడు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి. బట్ ఎస్, న్యూటన్స్ థర్డ్ లా అనేసరికి ఇట్స్ అ వెరీ సైంటిఫిక్, వెరీ ఏమైనా ఆడియన్స్కి ఏం ఫీల్ అవుతారా అని డెఫినెట్గా అనిపిస్తుంది. అందుకే మేము అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. రైట్. న్యూటన్స్ థర్డ్ లా అనేది ఏంటి, ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఆపోజిట్ రియాక్షన్. అంటే యాక్షన్ మనం ఏం చేస్తే తిరిగి వెతుక్కుంటూ మన్నే తిరిగి వచ్చి వెతుక్కుంటూ వస్తుంది. సో ఇట్స్ కర్మ సిద్ధాంతం అంతే బేసిక్గా. మీరు గ్లిమ్స్లో కూడా అదే చెప్పారు కదా. సో ఈ కర్మ సిద్ధాంతాన్ని గ్లామరస్గా చెప్పాలంటే, కొంచెం ఫిజిక్స్ వర్జన్లో చెప్పాలంటే న్యూటన్స్ థర్డ్ లా అంతే. మీరు ఆర్ట్స్ స్టూడెంట్సా కాలేజీలో? ఫైనల్గా ఆర్ట్స్ స్టూడెంట్ అండి. అంటే ఎందుకంటే ఇంజనీరింగ్తో మొదలు పెట్టాను నా డిగ్రీ. బట్ 2 సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ డ్రాప్ అయిపోయి ఫిల్మ్ స్కూల్ జాయిన్ అయ్యి, ఫిల్మ్ స్కూల్లో ఐ గాట్ అ BA ఇన్ ఆర్ట్స్, ఇన్ ఫిల్మ్ స్టడీ, ఇన్ ఫిల్మ్ అండ్ వీడియో. అంటే కానీ సైన్స్తో మొదలెట్టి ఆర్ట్స్తో ఎండ్ చేసిన చాలా విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది సైన్స్లో. ముఖ్యంగా సైన్స్లో కొన్ని చూస్తే సైంటిఫిక్గా ఎలా జరుగుంటుంది ఇది అన్న తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. మీ తాతగారికి అది చాలా ఎక్కువ. ఏదైనా ఒక విషయం జరిగితే అది ఎలా జరుగుంటుందో, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటన్నది ఆయన అబ్జర్వ్ చేస్తారు, దాని గురించి మాట్లాడతారు, తెలుసుకుంటారు. మీకు కూడా అలాంటి కుతూహలం ఉందా? ఏదైనా ఒక విషయం జరుగుతారు అంత లేదండి, కొంచెం అంటే వెంటనే గూగుల్ చేయడం మనకి కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయండి నాకు. అంటే నేను కొంచెం యూట్యూబ్లో ఈ టెక్ వీడియోస్, కొంచెం టెక్నాలజీ మీద కొంచెం నేను కాస్త కోస్త అంటే అన్ని విషయాలు కాదు, రైట్. బట్ లైక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, ఆర్ కార్స్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం కాస్త కోస్త ఫాలో అవుతాను టెక్నాలజీ. గ్యాడ్జెట్స్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ప్రతి ఏడాది ఒక కొత్త మోడల్ వచ్చేస్తుంటుంది. ప్రతి ఏడాది అంటే 6 months కూడా మారిపోతుంటుంది. మారినప్పుడల్లా మనం కూడా మారుద్దాం అన్న నాకు ఆ ఇంట్రెస్ట్ లేదండి. నాకు ఐ లైక్ టు యూజ్ సంథింగ్. ఐఎమ్ నాట్ కన్జ్యూమర్ ఓరియంటెడ్ పర్సన్. రైట్. అంటే నా దగ్గర ఒక కార్ ఉంటే నేను ఆ కార్ని 10 సంవత్సరాలు వాడటం ఇష్టం నాకు. కనీసం 8-10 సంవత్సరాలు వాడటం ఇష్టం. ఒక ఫోన్ ఉంటే కనీసం నాకు 4-5 సంవత్సరాలు వాడటం ఇష్టం. అన్లెస్ ఏదైనా బ్రేక్ త్రూ ఫీచర్ వచ్చి రైట్ మనకి అవసరమైన ఫీచర్ ఏమైనా వస్తే. బట్ జనరలీ ఐ లైక్ టు యూజ్ మై థింగ్స్ అండి. ఐఎమ్ నాట్ ఎ యూజ్ అండ్ త్రో కైండ్ ఆఫ్ పర్సన్. ప్రతి సంవత్సరం ఒక కొత్త సెల్ ఫోన్ తీసుకోవాలి, ప్రతి 3 సంవత్సరాలకు ఒక కొత్త కార్ తీసుకోవాలి, అలా ఏం లేదు నాకు. ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు కన్జ్యూమరిజం. ఇప్పుడు బట్టలు, నా దగ్గర కొన్ని బట్టలు ఉన్నాయి 25-30 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి ఆ బట్టలు. అవునా? 30-40 సంవత్సరాల బట్టలు దగ్గర కూడా ఉన్నాయి నా దగ్గర. సో ఐ లైక్ టు యూజ్ థింగ్స్ ఫర్ అ లాంగ్ టైమ్. దట్స్ మై నేచర్. అంటే ఒక వస్తువు కొనేటప్పుడు దాని ప్రైస్కి దాని క్వాలిటీకి ఈ బేరీ చేయడం మిడిల్ క్లాస్ నైజం కదా. అది మీకు కూడా ఉంటుందా? అంటే 1000 రూపాయలు పెట్టి షర్ట్ కొనాలా వద్దా? అంత వర్త్ చేస్తుందా కాదా? ఉంటుందండి డెఫినెట్గా. ఒక కార్ కొన్నప్పుడు కానీ, ఏదైనా వస్తువు కొన్నప్పుడు కానీ, దాన్ని నేనేంటంటే ఒక క్వాలిటీ ముఖ్యం. దాని మీద ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టినా పర్వాలేదు, ఎక్కువ కాలం వస్తుంది. నేను అవన్నీ కొంచెం ఆలోచిస్తాను. రైట్. అంటే ఇప్పుడు ఏదైనా వస్తువు కొనేటప్పుడు రివ్యూస్ చూడడం ఈ మధ్య అలవాటు చాలా మందికి అవైలబుల్గా ఉంది. ఒక కారు కొనాలన్నా ఈ కారు కొనొచ్చా లేదా అనేది రివ్యూ చూసి దాన్ని చూస్ చేసుకుంటాం. మీరు అలా చేస్తారు? నేను చేస్తాను. రైట్. నేను చేస్తాను. అందుకే నేను ఈ టెక్ వీడియోస్, ఈ కార్ వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. అసలు
కొనకపోయినా కొనాల్సిన అవసరం లేకపోయినా నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు. రైట్. ఈ టెక్ వీడియోస్, గ్యాడ్జెట్స్ ఇవన్నీ చూడటం అన్నీ. అది. ఈ కార్లు, గాడ్జెట్స్ వరకు ఓకే. సినిమాల విషయంలో అంటే మీ చూసింగ్ ఎలా ఉంటది? అంటే రివ్యూలని బట్టి సినిమా చూస్తారా? లేదంటే నార్మల్‌గా ర్యాండమ్‌గా చూస్తుంటారా సినిమాలు? నాకు క్యాలిక్యులేషన్ ఉంటుందండి. హ్మ్. అది ఏంటంటే నేను బాక్స్ ఆఫీస్ చూస్తాను, ప్లస్ రివ్యూస్ చూస్తాను. ఇయన్నీ చూసి ఆ రివ్యూస్ కూడా డీటెయిల్‌గా ఏదైనా సినిమా చూడాలంటే జస్ట్ పైపైన జనరల్‌గా ఈ సినిమాకి మంచి రివ్యూస్ వచ్చినాయా? జనరల్‌గా జనరల్‌గా అంటే ఒక యావరేజ్ లెక్కేసుకుంటానండి. అంటే మీరొక రివ్యూ ఇవ్వచ్చు, ఆయనొక రివ్యూ ఇవ్వచ్చు. జనరల్‌గా ఈ అన్ని రివ్యూస్ యావరేజ్ చేస్తే మీరు రివ్యూ చేసుకుంటారా ఒక దాన్ని? ఒక ఒక 3/5 వచ్చిందనుకోండి. ఆర్ లైక్ రివ్యూస్ ముఖ్యం. బట్ ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్. రివ్యూస్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్. అవును. ఎందుకంటే కొన్ని సినిమాలు మంచి రివ్యూస్ వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్‌లో ఆడలేదు. ప్లస్ అవును. రివర్స్‌గా కూడా యావరేజ్ రివ్యూస్ వచ్చిన సినిమాలు బాక్స్ చాలా ఆఫీస్‌లో ఆడినాయి. అవును. సో, ఈ ఒక్కటి నేను బాక్స్ ఆఫీస్ చూస్తాను, టాక్ చూస్తాను, ఇయన్నీ చూసి, ఇయన్నీ విని క్యాలిక్యులేషన్స్ మనసులో ఒక క్యాలిక్యులేషన్స్ వేసుకొని నేను థియేటర్‌కెళ్తానండి అప్పుడు. కామన్ ఆడియన్ లాగే. సేమ్. కామన్ ఆడియన్స్. ఈ మధ్య మీరన్నట్టు ఇందాక అంటే రివ్యూలకి, బాక్స్ ఆఫీస్ రిజల్ట్‌కి సంబంధం ఉండదు. కొన్ని రివ్యూలు బాగున్నప్పటికీ కూడా Yeah. కొన్ని రివ్యూలు బ్యాడ్‌గా అది ఉన్నప్పుడు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బాగా ఆడతాయి. అలా మీకు రివర్స్ అయిన సినిమా ఏంటి ఈ మధ్యలో? ఉన్నాయండి కొన్ని. చాలా ఉన్నాయి. మనకి కొన్ని చెప్పకూడదు. అరే! కానీ కొన్ని ఏదో పర్వాలేదని అనిపిస్తుంది కొన్ని సినిమాలు. అయ్యేమో విపరీతంగా బాక్స్ ఆఫీస్‌లో కలెక్ట్ చేస్తాయి. అదే విధంగా కొన్ని బాగా నచ్చిన సినిమాలుంటాయి మనకి. అయ్యేమో బాక్స్ ఆఫీస్‌లో కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తాయి. అది ఎప్పుడూ జరిగిన విషయమే అండి. అవును. ఇప్పుడు కొత్తేం కాదు. కానీ మీకు ఇలాంటి సినిమాలు చాలా తగిలినుంటాయి. అంటే మీరు బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ పక్కన పెడితే చాలా బాగుంది, చాలా మంచి సినిమానే ఇది అనుకున్నవి బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడని సందర్భాలు కూడా ఉంటున్నాయి. మీ వరకు? నా వరకు సినిమా మీద చెప్పండి. అంటే నేను జనరల్‌గా మాట్లాడలేను. ఇప్పుడు 'అనగనగా' ఫర్ ఎగ్జాంపుల్ Yeah. లేటెస్ట్ ఎగ్జాంపులే అది. యాహ్! 'అనగనగా' చూస్తే నిజంగా చాలా మంచి అప్లోడ్ వచ్చింది. ఓటీటీలో ఫస్ట్ చూసారు. తర్వాత థియేటర్‌కి వచ్చేసరికి అది ఇంకొంచెం పే చేయాల్సిన సినిమా. అంటే థియేటర్స్‌లోకి వెళ్ళలేదు కదండీ. థియేటర్ తర్వాత కొన్ని థియేటర్‌లో రిలీజ్ చేసినట్టున్నారు. చేయలేదండి. మరి లేదా? ఓకే. చేయలేదు. అనగనగానే అసలు థియేటర్స్‌లో రిలీజ్ చేయలేదండి. ఓకే. రిలీజ్ చెయ్యాలి అని ఒక ఫ్యాన్స్ నుంచి ఇదంతా ఒక డ్రైవ్ వచ్చింది. కానీ ఇట్ వాస్ ఎన్ ఓటీటీ పిక్చర్. కానీ చేస్తే ఎలా ఉండేది? బాగా ఆడిదండి ఖచ్చితంగా. కానీ అది ప్రొడ్యూసర్స్ పరంగా వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకున్నారు. ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ ఎన్ ఓటీటీ పిక్చర్. బట్ ఇట్ హ్యాపెన్స్ సమ్‌టైమ్స్ అంతే. రైట్. 'సీతారామం' తర్వాత ఆ కేటగిరీలో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి చాలామంది ప్రయత్నించుంటారు. అంటే గెస్ట్ రోల్, ఒక ఇంపార్టెంట్ రోల్ సుమంత్ చేస్తాడేమో చూద్దాం, ట్రై చేద్దామని. అలాంటి క్యారెక్టర్స్‌కి నో చెప్పారా ఏమైనా? అన్నీ రాలేదండి యాక్చువల్‌గా. అన్నీ కానీ రాలేదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా ఎక్కువ వస్తాయేమో అని అలాంటివి? ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పక్కన పెడితే నేను వస్తాయని అనుకున్నాను. బట్ నాకు అన్ని హీరో పాత్రలే వస్తా ఉన్నాయి నాకు దాని తర్వాత కూడా. ఫ్యూ సపోర్టింగ్ రోల్స్ వచ్చినాయి. బట్ నాకు సపోర్టింగ్ రోల్స్ కూడా నాకు అంత ఎక్కలేదు నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, నేను సపోర్టింగ్ రోల్స్ చేయాలనుకున్నా కూడా నేను మొత్తం కథ నాకు తెలియాలి. అవును. మొత్తం కథలో నేను ఎలా భాగస్తుడిని అని నాకు క్లియర్‌గా అర్థం కావాలి నాకు అని. సో, నాకు సర్ప్రైజింగ్‌లీ నాకు 'సీతారామం' తర్వాత సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్స్ వచ్చాయి. బట్ అన్నీ రాలేదు. ఎక్కువ హీరో రోల్సే వచ్చాయి రైట్. ఇంకా. ఇప్పుడు ఈ సినిమా చూసుకున్నా సరే మీరు మొన్న టీజర్ లాంచ్‌లో చెప్పినట్టు అన్ని క్యారెక్టర్‌లకి ఈవెన్ ఇంపార్టెన్స్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఒకరు హీరో, ఒకరు కాదు అన్నట్టు కాకుండా మొత్తం అన్ని క్యారెక్టర్‌లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్టే అనిపిస్తుంది. టీజర్ చూస్తే. టీజర్ గాని మీరు చెప్తున్న మాటలు గాని చూస్తుంటే. ఈ సినిమాను కూడా అదే కేటగిరీలో మీరు చూజ్ చేసుకున్నారా? అంటే కథలో నేనున్నాను అన్న నేను అసలు ఏ క్యాలిక్యులేషన్స్ వేసుకోలేదండి ఈ సినిమా ఈ కథ విన్నప్పుడు. ఎందుకంటే నాకు జస్ట్ ఫస్ట్ టైం కథ విన్నప్పుడు కథ విపరీతంగా నచ్చిన కథ. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. ఇమ్మీడియట్‌గా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఐ వాంట్ దిస్ మూవీ టు హ్యాపెన్ అనే నా ఫీలింగు. అది ఈ సినిమాలో నేను హీరో అయిన పోస్టర్ మీద నా ఫేస్ అందరు ఐఎమ్ ఫ్రంటింగ్ ద పిక్చర్. నేను చెప్పినట్టు మిగతా క్యారెక్టర్స్ అందరికీ ఒక విలువ ఉంటుంది. అండ్ ఇట్స్ అన్ ఆన్సాంబుల్ ఫిల్మ్ అంటాను నేను. బట్ ఐఎమ్ ద సెంట్రల్ క్యారెక్టర్. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ నేనిక్కడ మిగతా క్యారెక్టర్స్ ఇక్కడ అలా కాదు.
నేను ఇక్కడ మిగతా క్యారెక్టర్స్ కొంచెం అలాగే ఇంచుమించు అవును. సమానంగానే ఉంటాయి. థ్రిల్లర్ లక్షణమే అదనుకుంటా సార్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా అన్ని క్యారెక్టర్లు దానికి హెల్ప్ చేస్తుండాలి. ప్రాబబ్లీ హ్మ్. మేబీ ఫర్ సమ్ రైట్. ఫిల్మ్స్. రైట్. మీ గెటప్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. యా ఎప్పుడూ ఇలా కనిపించలేదైతే యా ఈ అంటే సినిమాలో. దీంట్లో కొంచెం ఏజ్ని ఏమి హైడ్ చేయలేదు. Hmm. కొంచెం వైట్ హెయిర్ అలాగే మెయింటైన్ చేసాం. హెయిర్లో కూడా వైట్ పెట్టి కొంచెం దట్ వాజ్ డైరెక్టర్స్ చాయిస్. అండ్ యూజువలీ నాకు డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ వచ్చాక నేను ఐ సబ్మిట్ టు ద డైరెక్టర్, సరెండర్ అయిపోతాను నేను డైరెక్టర్కి. సో ద డైరెక్టర్ వాంటెడ్ దిస్ లుక్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ విత్ దిస్. గ్లిమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అఫ్ కోర్స్ అది కథకి సినిమాలో ఎక్కడ ఆ సీన్స్ ఉండవు అనుకుంటా. కేవలం గ్లిమ్స్ కోసం షూట్ చేసి ఉంటారు. చూడండి సినిమా. రైట్. ఓకే. కానీ దాంట్లో కృష్ణతత్వం గురించి, ఫిలాసఫీ గురించి, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఫిలాసఫీని, న్యూటన్ థర్డ్ లా అని రెండింటిని మిక్స్ చేయడం అన్నది చాలా చాలా బాగా అనిపించింది. అదే కరెక్టే కదా, చాలా కరెక్ట్ కదా. ఇది చాలా సింపుల్ వేలో న్యూటన్ చెప్పుంటాడు దీన్ని అనిపించింది. సినిమాలో అది చాలా ఇప్పుడు క్యారెక్టర్ పేర్లు వాసుదేవ్ నా సినిమాలో నా క్యారెక్టర్ పేరు కృష్ణుడు పేరు. సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. అంటే తనే కొంచెం నడిపిస్తాడు కథ. మిగతా క్యారెక్టర్స్ పేర్లు కూడా కొంచెం పురాణాలతో టచ్ ఉండేటట్టు డైరెక్టర్ రాజేష్ చాలా ప్లాన్ చేసుకుని చేశాడు. చాలా క్లెవర్గా చేశాడు, ఇంటెలిజెంట్. కానీ ఈ మధ్యకాలంలో ఎలా ఉందంటే ట్రెండ్, మైథాలజీని ఎక్కువ అడాప్ట్ చేసుకుంటున్నాం మనం. ఏ సినిమా చూసుకున్నా, ఇప్పుడు కల్కి లాంటి సినిమా చూసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా సరే మైథాలజీ టచ్ ఉంటే జనం ఇంకొంచెం బాగా దాన్ని అడాప్ట్ అవుతున్నారు, ఇంకొంచెం బాగా రిసీవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వస్తుంది ట్రెండ్ చూస్తుంటే. మీకు కూడా అలా అనిపించిందా? అంటే మైథాలజీ టచ్ ఉంటే ఇంకొంచెం ఈజీగా చేరవచ్చు జనానికి. ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉండాలండి. ఇప్పుడు అంటే సినిమాని అలా కల్కిలాగా పెద్దగా మౌంట్ చేసినప్పుడు సైన్స్ ఫిక్షన్ అంటే కొత్త కొత్త జానరాస్ టచ్ చేశారు. బట్ ఆ టచ్ చేసినప్పటికీ మరీ మన కల్చర్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళకూడదు. మహాభారతాన్ని లింక్ చేసుకుని చాలా క్లెవర్గా చేశాడు, చాలా స్మార్ట్గా చేశాడు నాగేశ్వర్. సో వాటన్నిటికీ ఇంకా చాలా విలువ ఉంటుంది, ఎప్పటికీ విలువ ఉంటుందండి మనం ఎంత ముందుకెళ్ళినా కూడా. సో ఈ సినిమాలో కూడా మేము మహాభారతంలో క్యారెక్టర్స్, రామాయణంలో క్యారెక్టర్స్ కొంచెం రెఫరెన్స్ చేయటం జరిగింది. సో ఇట్ హ్యాపెన్స్ అండ్ దానికి ఒక వాల్యూ ఉందండి ఖచ్చితంగా. ఏంటి ఈ సినిమాలో మీరు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా, ప్రైవేట్ డిటెక్టివా, ఎలా కనిపిస్తారు ఈ సినిమాలో? వెల్ ఐఎమ్ అ కాప్, రైట్. అది మాత్రం చెప్పగలను. బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాప్. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా థ్రిల్లర్. బట్ ఇన్ అ వెరీ వెరీ సార్ట్ ఆఫ్ ఏమంటారు, ఒక పజిల్ లాంటి వేలో. రైట్. బట్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామా థ్రిల్లర్ అనుకోండి. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ అందుకే ఈటీవీ వాళ్ళు తీసుకున్నారు. బికాజ్ ఈటీవీ వాళ్ళు అంటే జనరల్గా ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్సే చేస్తారు కదా సహజంగా. బట్ దిస్ ఇస్ ప్రాబ్లీ ద ఫస్ట్ టైం దే ఆర్ డూయింగ్ అ థ్రిల్లర్. అవును. థియేట్రికల్ రిలీజ్ థ్రిల్లర్. రైట్. బట్ దీంట్లో కూడా ఆ ఫ్యామిలీ డ్రామా అనేది పుష్టిగా ఉంటుంది. సో అందుకే ఒప్పుకున్నారేమో వాళ్ళు తీయటానికి. అనగనగా అని ఓటీటీకే పరిమితం చేశారు. ఇది ఫస్ట్ అనుకున్నారా ఇది థియేటర్కి వెళ్ళాల్సిందే సినిమా అని? ఫస్ట్ నుంచి థియేట్రికల్ సినిమా అనుకున్నారండి. అలాగే మౌంట్ చేయడం జరిగింది. యా. మలయాళం థ్రిల్లర్స్ ఎక్కువ మనల్ని హాంట్ చేసే, మలయాళం నుంచి ఒక థ్రిల్లర్ వస్తుందంటే ఖచ్చితంగా మనం కూడా ఫోకస్ చేసి చూస్తాం కదా. అవును. మీరు ఈ మధ్యకాలంలో చూసిన మంచి థ్రిల్లర్, అంటే ఇది ఎలాగ థ్రిల్లరే కాబట్టి, సస్పెన్స్ థ్రిల్లరే కాబట్టి, ఈ జానర్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏముంది? మంజుమల్ బాయ్స్ బాగా నచ్చింది. సూపర్. ఏకం బాగా నచ్చింది. నేను అన్ని చూస్తానండి మలయాళం సినిమాస్. ఐ వాంట్ సీ బాలా ఆల్సో. బాలన్ ద బాయ్ కదా, ఐ ఆల్సో వాంట్ సీ దాట్. మేము అన్నపూర్ణ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసాం మేము. సూక్ష్మదర్శిని చూసారా? సూక్ష్మదర్శిని అది చూడలేదు. చూడలేదు. అది మంచి సినిమా సార్, చూడండి. ఏకం చూశాను. దాని తర్వాత ఏకమే కదా, ఏకం ఎకో అసలు చూస్తే సారీ ఏకం ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఎకో చూశాను. ఆ ఫారెస్ట్ లో, ఆ లొకేషన్ లో ఎలా తీసుకుంటారు. బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను మలయాళం సినిమాలు కూడా నేను రెగ్యులర్గా చూస్తానండి. యా. అంటే ఈ జానర్లో ఈ సినిమా చేయడం ఇది ఫస్ట్ టైం అనుకుంటా మీరు? ఇప్పటివరకు టచ్ చేయలేదు జానర్? టచ్ చేశాను, బట్ దిస్ నాట్ ఇన్ దిస్ వే. దిస్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వే అండి.
ఐ కాంట్ కంపేర్ దీంతో ఈ స్టోరీని దేంతో నేను చేసిన సినిమాలతో దేంతోనూ పోల్చలేను 100%. బట్ ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రామా అనేసరికి అలాంటి సినిమాలు చాలా వచ్చినాయి. బట్ దీంట్లో ఉన్న సన్నివేశాలు ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా ఒకటి చెప్పగలను, ఈ సినిమాలో ఉన్న ఒక్క సన్నివేశం ఖచ్చితంగా ఏ సినిమాలోనూ వరల్డ్ సినిమాలో కూడా మీరు ఎక్కడ చూడని సన్నివేశం ఒకటి ఉంటుంది. రైట్. సో దట్స్ ఎ సర్ప్రైజ్ అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ నన్ను ఆకట్టుకున్న ఎలిమెంట్ కూడా. అంటే డైరెక్టర్ నేరేషన్ ఇచ్చినప్పుడే మీరు ఆ సీన్ భలే ఉంది ఇది, ఎప్పుడు ఎందుకు ఎవరు ఇలా ఆలోచించలేదు, చాలా క్లెవర్గా ఆలోచించాడు ఒక సన్నివేశం. అది నేను వరల్డ్ సినిమాలు అన్ని సినిమా చాలా ఎక్కువ చూసే రకం నేను అయినా సన్నివేశం ఎక్కడ చూడలేదు నేను. మీకే షాక్ ఇచ్చింది అయితే. అంటే ఇలాంటి సినిమాలు స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు చాలా ఫాస్ట్ ఫేజ్లో ఉండాలి. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్లు కానీ టర్న్లు కానీ అదంతా కుదిరిందా ఈ కథలో? నా ఉద్దేశంలో కుదిరింది. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్గా ఎలా నేరేషన్ చేశాడో, నాకు 2 గంటలు నేరేషన్ ఇచ్చాడు రాజేష్ మా డైరెక్టరు, అదే విధంగా సినిమా అదే విధంగా చూపించాడు. ప్లస్ నాకు అది ఇంకా ఎలివేట్ అయింది బికాజ్ సింజిత్ గేవ్ అ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ కెమెరామెన్ వేద ఆల్సో డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్. సో అన్ని టెక్నికల్ వాల్యూస్తో అన్నీ పడిన తర్వాత ఆ నేరేషన్ ఇంకా ఎలివేట్ చేసింది. సో నాకు ఏమి చూపించాడో అదే తీశాడు. అక్లీన్ ఫ్యామిలీలో హీరోలందరూ చాలా బిజీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, మంచి హిట్ కొట్టారు. అఖిల్ కూడా ఓ మంచి హిట్ లెనిన్తో తన ఖాతాలో వేసుకున్నాడు. నాగార్జున గారిని అలా చూసి అలా చూడలేదు మేము ఇంతవరకు. ఆయన ఎమోషనల్ అయిపోతున్నారు, ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు కూడా కనిపించాయి. ఆయన స్టేజ్ మీద ఆయన ట్రోఫీ పట్టుకుని వరల్డ్ కప్ లాగా ఆయన గెంతులు వేస్తున్నారు దాదాపుగా. సో అలాంటి మూమెంట్ చూస్తున్నప్పుడు ఏమనిపించింది నాగార్జున గారు? చాలా సంతోషంగా అనిపించింది. ఫ్యామిలీ అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ అఖిల్ అండ్ వీ హ్యావ్ ఇట్ నౌ. సో వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నాగార్జున గారిని అయితే అలా అయితే ఎప్పుడు చూడలేదు కదా. మీరు ఎప్పుడైనా చూస్తారు అలా? చూసానండి. సో ఐఎమ్ ఎమోషనల్ మెనీ టైమ్స్ అండి. తాతగారి విషయంలోనూ ఎన్నోసార్లు ఎమోషనల్ అయ్యారు, పబ్లిక్లో కూడా ఎమోషనల్ అయ్యాడు. సో ఈ సినిమాలో లెనిన్ సక్సెస్ బ్రాట్ అవుట్ మోర్ ఆఫ్ అన్ ఎమోషన్ ఫ్రమ్ హిమ్. కానీ టాలెంటెడ్ అఖిల్కి లేట్ అయింది అనుకుంటున్నారా మీరు? అంటే హిట్ పడడం అది కొంతమంది, ఎవ్రీబడీస్ గాట్ దేర్ ఓన్ టైం. ఇప్పుడు నాకు 4 సంవత్సరాలు పట్టిందండి. నేను 99లో స్టార్ట్ అయ్యాను. నా ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఏమో 2003లో పడింది. సో ఇట్ టుక్ మీ అబౌట్ 4 years టు గెట్ మై ఫస్ట్ బ్లాక్ బస్టర్. ఐ టుక్ హిమ్ లాంగర్, టుక్ హిమ్ లైక్ కరెక్ట్గా తెలీదు 9 సంవత్సరాలు పట్టింది అనుకుంటా. అంటే బ్లాక్ మధ్యలో ఒకటి ఉంది కదా, డీసెంట్ సినిమాలు చేశాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, అది బాగుంటుందండి ఆ సినిమా. ఇట్స్ అ నైస్ పిక్చర్. బట్ సమ్ పీపుల్ ఇట్ హ్యాపెన్స్ అండి, కొంతమందికి అంతే. కానీ మీకు అన్ని సంవత్సరాలు పట్టినప్పుడు మీకు ఏమనిపించింది ఆ టైంలో? అంటే 4 years అంటే అప్పట్లో చాలా లాంగ్ జర్నీ నాది. 4 years ఇస్ నాట్ సచ్ ఎ లాంగ్ జర్నీ అండి. అంటే నాకు ప్రేమ కథ యువకుడుకి మంచి పేరు వచ్చింది, ద యావరేజ్ మంచి పిక్చర్ సినిమాలు అది. పేరు వచ్చింది. అండ్ కమర్షియల్గా కూడా యావరేజ్ సినిమాలు, పెద్ద ఫ్లాప్లు ఏం కావాలి. అంటే కొంచెం బాధ ఉంటుంది, బట్ మరీ అసలు ఏం బాధపడలేదు. వీ జస్ట్ హ్యావ్ టు ట్రై హార్డర్ అనే ఫీలింగ్ ఉంటుంది. జస్ట్ ట్రై హార్డర్ అండ్ స్కోర్ సక్సెస్ అంతే. సత్యం సినిమా చాలా మంది లైఫ్ని మార్చేసింది. అవును. చాలా ఇప్పటికీ సత్యం పేరు చెప్పి అవకాశాలు దక్కించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, సత్యం గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సత్యం ఎప్పుడు వచ్చినా ఎమోషనల్గా ఆ పాత విషయాలన్నీ గుర్తు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఓ రకంగా ఒక గొప్ప మూమెంట్ కదా సత్యం అనేది. ఇట్ వాజ్ అంటే నా కెరియర్లో ఇట్ వాజ్ అ బిగ్ మలుపు. అండ్ స్టూడియోకి కూడా బాగా సక్సెస్ఫుల్ పిక్చర్గా నిలిచింది, చాలామందికి పేరు తెచ్చింది. ఐ ఫీల్ బ్యాడ్ కొంచెం, ఇప్పుడు చక్రి గారు, డైరెక్టర్ సూర్యకిరణ్ గారు లేరు, బట్ ఇప్పుడు సత్యం రాజేష్ ఇప్పుడు ఆ పేరుతోనే ఇంకా వెళ్తూనే ఉన్నాడు. సో ఈవెన్ BVS Ravi, హీ కీప్స్ టాకింగ్ అబౌట్ ఇట్, హీఈస్ ద రైటర్ ఆఫ్ ద ఫిల్మ్. ఎప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి ఇంటర్వ్యూలోనే ఆయన సత్యం టాపిక్ తీయకుండా ఉండదు. చేంజ్ లాట్ ఆఫ్ పీపుల్. తర్వాత ధన 51 అనే సినిమా విపరీతమైన క్రేజ్తో రిలీజ్ అయింది. అసలు మీ సినిమాలు అన్నిటికన్నా ఎక్కువ క్రేజ్తో రిలీజ్ అయ్యి ఎక్కువ హైప్తో రిలీజ్ అయిన సినిమా అది ధన 51. ఆ టైటిల్ కానీ ఆ టైటిల్ సాంగ్ కానీ ఆ థియేటర్లు నాకు తెలిసి మీ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా ధన 51.
బహుశా. ఎందుకంటే సత్యం, గౌరీ తర్వాత వచ్చిన సినిమా అది. అవును. ఈ 2 బ్లాక్ బస్టర్‌లు అవటం మూలంగా దానికి ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి. హ్మ్. బట్ ది మూవీ డిసప్పాయింటెడ్. మూవీలో విషయం అంత లేదని రైట్. రైట్. అది తర్వాత తెలిసింది. వారాహి సినిమా అది ఎప్పుడో అది ఎప్పుడొస్తుంది? అయిపోయిందండి అది. అది కూడా అయిపోయింది మొత్తం. సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఓకే. యాహ్! వీఎఫ్ఎక్స్‌కి చాలా ఎక్కువ దాంట్లో ఇంపార్టెన్స్ ఇట్స్ ఆ సినిమా ఇట్స్ హైయర్ బడ్జెట్ హ్మ్. పిక్చర్. హ్మ్. దాంట్లో వీఎఫ్ఎక్స్‌కి అదంతా కొంచెం డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఆ సినిమా. సో, దాంట్లో పోస్ట్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. రైట్. అంటే దాంట్లో ఏమైనా మంచి క్యామియోలు కూడా కనిపిస్తాయి అంటున్నారు. అని విన్నారా అండి? ఆ! ఉన్నాయండి. అవును. సర్ప్రైజ్ చేసి మేమే గ్రాడ్యుయల్‌గా రివీల్ చేస్తాం మేము. ఓకే. అది. యాహ్! మొత్తానికి 'న్యూటన్ థర్డ్‌లా' చాలా ఇష్టపడి చేసిన సినిమా, హ్మ్. చాలా ప్రేమించి చేసిన సినిమా. హ్మ్. ఆడియన్స్‌కి లేదంటే మీ ఫ్యాన్స్‌కి ఏం చెప్తారు ఈ సినిమా గురించి? మీరు తప్పకుండా డిసప్పాయింట్ చేయదండి సినిమా. ఆహ్, ఇది మీరు బహుశా చాలామందికి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని వస్తారేమో కానీ, ఒక హై తర్వాత హై, ఒక ట్విస్ట్ తర్వాత ఒక ట్విస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయని సన్నివేశాలు. డెఫినిట్‌గా ప్రపంచంలో ఒక్క సన్నివేశం మాత్రం ఇప్పుడు వరకు ఎప్పుడు చూడని సన్నివేశం ఒకటి. అలాంటి ఆహ్, అలాంటి వాటితో కూడిన సినిమా ఖచ్చితంగా అందరిని సాటిస్ఫై చేస్తుంది. అందరూ విల్ గో ఔట్ ఆన్ హై అండి. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ప్రపంచంలో ఇప్పటివరకు చూడని సన్నివేశం అంటే మాకు కూడా చాలా యాహ్! ఎక్సైట్‌గా ఉంది. ఏంటా సీన్ అనేది. యాహ్! ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు సక్సెస్ అవ్వాలి సినిమా. మీరు ఏదైతే నమ్మకంతో ఈ సినిమా స్టార్ట్ చేస్తారో అది ఫుల్‌ఫిల్ అవ్వాలని కోరుకున్నాం. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి. నమస్తే. థాంక్ యూ.